జై శ్రీరామ్. హౌ ఆర్ యు ఆల్? ఎలా ఉన్నారండి అందరూ? నేను బాగున్నాను. మీ అందరూ కూడా బాగున్నారని, ఇంకా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మొన్న ఉగాది అయింది కదండి, 19వ తారీఖు. ఆ రోజు నుంచి శ్రీరామ్ నవమి 27వ తారీఖు వరకు 9 రోజుల పాటు చైత్ర నవరాత్రులని, లేకపోతే వసంత నవరాత్రులని, లేకపోతే లలితా నవరాత్రులని సెలబ్రేట్ చేస్తూ ఉంటాం. సంవత్సరానికి మనకి 4 రకాల నవరాత్రులు వస్తాయి. అందులో 2 గుప్త నవరాత్రులు, 2 ఇవై అంటే శరన్నవరాత్రులను ఇదిని. సో మేము కూడా మా కాలనీలో గత 10 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం ఈ ఉగాది నుంచి రామనవమి వరకు ప్రతిరోజు లలితా సహస్రనామ పారాయణం ఎవరో ఒకరింట్లో చేస్తామన్నమాట. కొంతప్పుడు ఎక్కువ మంది ఉంటారు మెంబర్స్, కొంతప్పుడు తక్కువ మంది ఉంటారు. అది జాయిన్ అయ్యే వాళ్ళు ఉంటారు, కొంతమంది ఊర్లు వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటారు. అలా ఏదైతే ఏంటి ఒక 6-7 మంది వరకు అయితే పక్కా స్టాండర్డ్గా అయితే ఉంటాం అన్నమాట. ఒకవేళ ఇప్పుడు 9 రోజులు కదా, మేము 6-7 ఉన్నాం అనుకోండి, ఓ 2 రోజులు మిగిలిపోతాయి అనుకుంటే కూడా ఒకసారి మన ఇంట్లో అయిపోయినా మళ్ళీ రెండోసారి కూడా పెట్టుకుంటూ ఉంటాం. మనుషులు అవైలబిలిటీ ఒకవేళ ఎక్కువ లేదు అంటే. అప్పుడప్పుడు ఎక్కువ ఉన్నప్పుడు ఏమయ్యేదంటే పొద్దున్న సాయంత్రం కూడా పెట్టుకునేవాళ్ళం ఇళ్లల్లో. అంటే పొద్దున్న 10:30కి అని చెప్పుకుని అందరూ వచ్చి గ్యాదర్ అయ్యి స్టార్ట్ అయ్యేటప్పటికి 11 అవుతుంది. 12 కల్లా నైవేద్యం అన్నీ అయిపోతాయి అన్నమాట. అదే ఎక్కువైపోయి మనుషులు మేము పెట్టుకుంటాం అమ్మవారిని అలాగా అని అనుకుంటే సాయంత్రం కూడా మళ్ళీ 4:30కి పెట్టుకుంటాం. 6 కల్లా అయిపోతుంది అన్నమాట. పెట్టుకోవడం అంటే ఏం లేదండి, ఒక్కొక్కళ్ళ ఇంట్లో లలిత సహస్రనామ పారాయణం చేసుకుంటాం అనమాట. అంటే కొంతమంది దగ్గర ఫోటో ఉండొచ్చు, ఉండకపోవచ్చు అమ్మవారిది. లేకపోయినా పర్వాలేదు, దేవుడి గదిలో ఉన్న దేవుళ్ళకి ఇది లలిత సహస్రనామ పారాయణం అయిపోయిన తర్వాత అక్కడ నైవేద్యం పెట్టి ఏదో ఒకటి వండింది నైవేద్యం పెట్టి హారతి ఇచ్చి అందరం హారతి పాట కూడా పాడతాము. అప్పుడు వచ్చిన వాళ్ళందరికీ వండిన ప్రసాదం అందరికీ ఇచ్చి పండు తాంబూలం బొట్టు పెట్టి ఇస్తామన్నమాట. ఇది కొన్ని సంవత్సరాల నుంచి అవుతోంది. అంటే నేను ఈ కాలనీకి వచ్చి ఈ ఏప్రిల్కి 12 సంవత్సరాలు అవుతుందండి. మా ఫ్యామిలీ వచ్చి 11 సంవత్సరాల నుంచి జరుగుతోంది. నేనే ఒకసారి ఎక్కడో ఒక పెద్ద గురువు ముఖంగా ఒకళ్ళు చెప్తుంటే విన్నానమాట. ఇలాగ ఎవరింట్లో వాళ్ళు చదువుకోవడం మంచిదే, కానీ ఇలా సామూహికంగా కాలనీల్లోనూ వాటిల్లోనూ అలాంటి చోట్ల ఒకళ్ళింట్లో ఒకళ్ళు వెళ్ళి 10 మంది 12 మంది అలా కలిపి చదవడం వలన నామాలు వైబ్రేషన్ బాగా ఇంకా బాగుంటుంది, ఆ ఇళ్లలో మంచి జరుగుతుంది, అలా చేసుకోండి అని. సో అది విన్న తర్వాత నేను మా వాళ్ళతో డిస్కస్ చేసి ఇలా అంటున్నారండి అంటే, సరే అమ్మ అయితే మనం చేసుకుందాము అని అన్నారు. ఇంకా అప్పటి నుంచి అలా కంటిన్యూస్గా మేము ఈ 10-11 సంవత్సరాల నుంచి కూడా ప్రతి సంవత్సరం చైత్ర నవరాత్రులు ఇలాగే చేసుకుంటున్నాం అనమాట. సో ఎప్పుడు కూడా నేను స్పెషల్గా డీటెయిల్డ్గా ఇదంతా చెప్పలేదు. నేను మా ఇంట్లో పెట్టుకున్నప్పుడు ఇలా చేస్తాము అని చెప్పడం జరిగింది. సో అసలు ఏంటి, ఎందుకు ఇదంతా చేయడము అన్నది ఈసారి చెప్పాలనిపించి మీతో షేర్ చేస్తున్నాను అనమాట అండి. ఇలా లలిత సహస్రనామాలు కానీ విష్ణు సహస్రనామాలు కానీ సామూహికంగా చేయడం వలన చదివే వాళ్ళకి ఎవరికైనా కొంచెం సరిగ్గా మనకి రావట్లేదు చదవడం అని అనుకున్న వాళ్ళు కూడా ఇలా రోజు చదవడం వల్ల వాళ్ళకు కూడా కొంచెం బాగా నోరు తిరిగి స్పష్టంగా చదవగలుగుతున్నాం అని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారనమాట. రాదు అనేమి భయపడి ఉండిపోకర్లేదు, చదువుతూ ఉంటే అదే ప్రాక్టీస్ అవుతుందన్నమాట. ఏదైనా అంతే కదా అండి, ఒకటికి 4 సార్లు చేస్తేనే కదా ఆ పనిలో మనం మంచిగా చేయగలుగుతాం అన్న ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. ఇవి కూడా అంతే అన్నమాట. సో ఇది అండి ఈరోజు మా వీడియో. మీకు నచ్చింది అనుకుంటా. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, హైప్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వారాహి వరల్డ్. సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే ఫోక్స్. జై హింద్.